మరి చాలామంది మరి తీసుకుంటే ఏంటమ్మా నాకు సిద్ధపాటు లేదు అని అనుకొని దూరంగా ఉంటారు. రొట్టె తీసుకోకుండా, ప్రభు యొక్క శరీరాన్ని తీసుకోకుండా. ఎందుకు అనంటే ఉపవాసం ఉండి తీసుకోవాలంట. ఉపవాసం ఉండి తీసుకోకుండా చేస్తే పాపమని వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. బైబిల్ అలా ఎక్కడను ఉపవాసం ఉండి తీసుకోవాలని ప్రభువు వల్ల ఎక్కడ మనకు చెప్పలేదు. ఒక వచనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకు ఇచ్చి తీసుకొని దీన్ని తినుడు. పస్కా పండుగ తెలియదు కదా. పస్కా పండుగ అంటే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించిన రోజు. ఆ రోజు పస్కా పండుగ జరిపించమని దేవుడే మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇస్తాడు. ఏ రోజు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారో ఆ రోజు పస్కా పండుగగా మనకు కనబడుతూ ఉంది బైబిల్లో. ఆ రోజే యేసుక్రీస్తు బలి అవ్వాలి అంటే రేపు అవతరణంగా ఆ రోజు నైటు పస్కా విందుని ఏర్పాటు చేస్తారు శిష్యులు. ఏర్పాటు చేసిన తర్వాత ఆడికి పోయి వాళ్ళు అక్కడ భోజనం చేస్తుండగా ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది తీసుకొని తినుడి. ఇక్కడ మనకు భోజనం చేస్తుండగా తిన్నారు అంటే ఉపవాసం ఉండి తిన్నారా, ఉపవాసం లేకుండా తిన్నారా? భోజనము చేస్తుండగా అంటే శరీర సంబంధమైనటువంటి భోజనం చేస్తుండగా వారు యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక రొట్టెను ఎత్తుకొని దాన్ని విరిచి వారికి ఇచ్చిండు. అంటే భోజనం చేస్తున్నారంటే ఉపవాసం ఉన్నట్టా లేనట్టా? లేనట్టే. మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఉపవాసం ఉండి తీసుకోవాలి, అట్టయితేనే తీసుకోవాలి అనే వాళ్ళకి ఈ ఆన్సర్. ఉపవాసం ఉండి తీసుకోవాలా తీసుకోకూడదా? అపోస్తులు ఎవరు ఉపవాసం ఉండి తీసుకోమని ఎక్కడా చెప్పలేదు. ఉపవాసం ఉండి ఉంటేనే తీసుకోవాలనేది రాంగు, తప్పుడు బోధ. భోజనం చేసినా మీరు తీసుకోవచ్చు, క్రీస్తు శరీరాన్ని మీరు తీసుకోవచ్చు. మరొక పాయింట్, మరి ఉపవాసం ఉండి తీసుకోవచ్చా బ్రదర్ అంటే తప్పనిసరి తీసుకోండి, ఉపవాసం ఉండండి. ఉపవాసం మంచిదా కాదా? మరీ మంచిది. కానీ ఉపవాసం ఉంటేనే తీసుకోవాలనేది రాంగు. తప్పనిసరిగా నీకు ఒకవేళ ఉపవాసం ఉండి దేవునితో నీకు సంబంధం కలిగి ఉండాలి అనుకుంటే అప్పుడు నీవు క్రీస్తుతో ఉపవాసం కలిగి ఉండి ఆయన శరీరంలోనూ నువ్వు పాలు పొందుకోవడం మరీ మంచిది. ఉపవాసం ఎలా చేస్తారనంటే నెలకొకసారి చేస్తారని చెప్పాను కదా. అక్కడ నెలకొకసారి జరిగించినప్పుడు శనివారం గొలుసు ప్రార్థన అని పెడతారు. గొలుసు ప్రార్థన నాకు చిన్నప్పుడు అంటే గొలుసు అంటే ఏ గొలుసు అనుకున్నాను. అది కాదంట. అందరు చేయి పట్టుకొని గొలుసు లెక్క, అది గొలుసు ప్రార్థన అని నాకు అర్థమైంది. రైట్. అయితే గొలుసు ప్రార్థనకి వెళ్ళి ఆ శనివారం నాడు ఉపవాస ప్రార్థన ఉండి తెల్లారి ఆ ప్రభు బల్లారాధనలో పాల్గొనాలని కొన్ని ఎక్కువ సంఘాలలో చెప్తూ ఉంటారు. నేను ఇంతకుముందు వెళ్ళినటువంటి చర్చికి వెళ్ళలేదు. శనివారం రావాలి, శనివారం నైట్ రావాలని అంటే అక్కడ ఏమన్నారనంటే శనివారం నైటు శనివారం పగలు వస్తేనే ప్రభు బల్లా, లేకపోతే నాట్ ఎలో. వాక్యానుసారంగా నాకు ఎక్కడ కనిపించలేదు. వాళ్ళై రావాలి, తప్పక రావాలి, వస్తేనే ఇస్తా అనే బలవంతము చేస్తే ఎవడు రారు. నీ అంత నువ్వు వస్తేనే ప్రభు దగ్గరికి రాగలుగుతావు. ప్రభు అయినా ఒత్తిడి చేసేవాడు కాడు. ఒత్తిడి చేసేది ఎవరు? మనుషులు ఒత్తిడి చేస్తారు. దేవుడు ఒత్తిడి చేసేవాడు కానే కాడు.